సంవత్సరాలుగా ఏ రకమైన పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకంటే బాగా మీకే తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2.5 ఏళ్లది గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. కానీ ఒక్కసారి మనందరం కూడా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రి ఉన్నారో వారిద్దరికీ గట్టిగా చప్పట్లతో సలాం చెప్పాలి, గట్టిగా చప్పట్లతో సల్యూట్ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.